అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. ఘట్కేసర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. అంటే సమాజంలో మానవ సంబంధాలు, కుటుంబ విలువలు ఏమైపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఎలాంటి దారుణమైన ఘటనలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. తండ్రిని చంపేస్తారు, భార్యలను చంపేస్తారు, కుమార్తెలను చంపేస్తారు. ఇష్టం వచ్చినట్టుగా దారుణాతి దారుణమైన ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఘట్కేసర్లో ఘటన చూస్తే ఘట్కేసర్లో తండ్రిని కూతురు చంపేసింది. మనీష కూతురు, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం భర్తను వదిలేసింది. భర్తను వదిలేసి వేరుగా ఉంటుంది. ఆమె జావీద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది తండ్రికి తెలిసింది. తండ్రి, ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది పద్ధతి కాదు, నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళిపో, 2 పిల్లలు ఉన్నారు నీకు, ఎందుకు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నావు, నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళిపో అంటే పగ పెంచుకుంది. ఇది నచ్చలా. తండ్రి చెప్పిన మాటలు నచ్చలా. మనీష కోపం పెంచుకుంది, పగ పెంచుకుంది, తండ్రిని చంపాలని చెప్పి పథకం వేసేసింది. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇతను సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడండి తండ్రి. తల్లి జిహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలు. 2 పనులు చేసుకుంటారు. తల్లి కూడా కుమార్తెకే సపోర్టు. ఆమె లైఫ్ ఆమె చూసుకుంటుంది, ఆమె బాధలు ఏమో పడుతుంది. మీకు ఎందుకండి? మరి ఒకరితో పెళ్లి చేశారు, ఏదో పెళ్ళి భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు ఉండటం సహజం. ఏదో గొడవ జరిగిందని చెప్పి వచ్చేసింది. వచ్చినామి ఇక్కడ వేరొకరితో తిరుగుతుంటే మన పరువు ఏం కావాలి? ఇలా చేయొచ్చా? ఏ కష్టం వచ్చినా, ఏది నష్టం వచ్చినా మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళి సరిగా కాపురం చేసుకోవాలి. ఇలా చెప్పాల్సిన తల్లి కూడా కుమార్తెకి వంతపాడి ఆమెను వదిలేసేయండి, ఆమె మానాన్న, ఆమె బతుకుతుందని చెప్పి ఇంకా వెనకేసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇక తండ్రి మందలించాడు కదా అని చెప్పి వీళ్ళు చేసినటువంటి దారుణమైన ఘటనలు ఏంటంటే, పోలీసులు కంప్లైంట్ ఇచ్చారండి. పోలీసు కంప్లైంట్ ఇచ్చారు, ఇతను కనిపించకుండా పోయాడు తండ్రి అని. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తర్వాత ఏదులాపూర్ చెరువులో ఒక శవం తేలినట్టు కనిపించింది. ఆ ఫోటోలు ఆల్రెడీ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ ఫోటోలు వీళ్ళకి పంపించారు. ఇతను ఎవరు, మీ తండ్రి పోలిక ఏమన్నా ఉందా అని చెప్పి చూడమన్నారు. అవునండి మా తండ్రే అని చెప్పి వీళ్ళు ఏడుపు స్టార్ట్ చేశారు. తల్లి కుమార్తె 2 కలిసి డైరెక్ట్గా వెళ్ళారు, చెరువు దగ్గరికి వెళ్ళారు. బోర్న ఏడుస్తూ ఉన్నారు. ఎవరో హత్య చేసి ఈ చెరువులో పడేశారు, మాకు న్యాయం చేయండి, మా కుటుంబ పెద్దను మేము కోల్పోయాం అంటూ ఏడును స్టార్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా ఏం జరుగుతుందని చెప్పి ఇన్వెస్టిగేట్ చేస్తుంటే తేలినటువంటి విషయం ఏంటంటే, తండ్రి ఈ విధంగా హెచ్చరించాడు, మందలించాడు, మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళిపోమంటున్నాడు, నా అక్రమ సంబంధానికి అడ్డొస్తా ఉన్నాడు తండ్రి అని చెప్పి దారుణంగా తల్లి కుమార్తె, ఈమె అక్రమ సంబంధం పెట్టుకుంది కదా జావీద్ అనే వ్యక్తితో, వీళ్ళ ముగ్గురు కలిసి దారుణంగా చంపేశారండి. ఎంత దారుణంగా చంపారంటే, కళ్ళులో, ఇతనికి కళ్ళు అలవాటు ఉంది, ఆ కళ్ళులో నిద్ర మాత్రలు కలిపారు. ఆ నిద్ర మాత్రలు కూడా ఆ పీరియడ్తో తెప్పించింది. జావీద్ అనే వ్యక్తి ఒక 4-5 నిద్ర మాత్రలు వేస్తే ఆ కళ్ళులో కలిపి ఇచ్చింది. కళ్ళు తాగాడు, పడుకున్నాడు, ఇంకా అటు ఇటు మెదులుతూ ఉన్నాడు, ఇంకా సరిగా ఇతను నిద్రపోలేదని చెప్పి ఈ కుమార్తె మనీష దగ్గరలో ఉన్న వైన్ షాప్కి వెళ్ళింది. వైన్ షాప్కి వెళ్ళి ఓ ఫుల్ బాటిల్ తెచ్చింది. తెచ్చి మళ్ళీ మద్యం తాగిచ్చింది. కళ్ళు తాగాడు, నిద్ర మాత్రలు కలిపిన కళ్ళు తాగాడు, తర్వాత మద్యం కూడా తాగాడు, నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ప్రియుడు ఉన్నాడు కదా జావీద్, వాడిని పిలిచింది. ప్రియుడు, తల్లి శారద, ఈ కుమార్తె మనీష, వీళ్ళ ముగ్గురు కలిసి ఎంత దారుణంగా చంపారంటే, కాళ్ళు చేతులు కట్టేశారు. ఫస్ట్ కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత దిండుతో ముఖం మీద గట్టిగా అదిమి శ్వాస ఆడకుండా, తర్వాత గుండెల మీద గుద్ది కత్తితో పీకను కట్ చేసి ఇంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి ఉంది. చూసారా? అంటే మానవ సంబంధాలు, తల్లి తండ్రి కుటుంబం ఇవేమీ లేవు. అసలు విలువలు ఎటుపోతున్నాయో, ఏమైపోతున్నాయో. ఇన్ని సంవత్సరాల పాటు కని పెంచి చదివించి పెళ్లి చేసి నీ బాగోగులు చూసి ఈ ప్రేమాభిమానాలన్నీ ఏమైపోతున్నాయి అర్థం కావట్లా. మరి తల్లి కూడా ఇంత దారుణంగా భర్త పట్ల, ఈ చనిపోయినటువంటి వ్యక్తి భార్య అంటే ఈ మనీష తల్లి, ఆమె కూడా వీళ్ళతో కలిసిపోయి సొంత భర్తను చంపుకుందండి.
కుమార్తెకి వంతపాడి కుమార్తెకి సపోర్ట్ చేస్తూ ఆ అక్రమ సంబంధానికి ఈమె కూడా సహకరిస్తూ, అంతే కదా, సొంత భర్తను కూడా ఈ హత్యలో ఈమె భాగం అయిందంటే అసలు విలువలు ఏమైపోతున్నాయి? ఎంత దారుణం చూడండి. చంపేసి ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారో తెలుసా? మీరు షాక్ అయిపోతారు వింటే. చంపిన తర్వాత ఆ జావేద్ బండి మీద ముగ్గురు కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళారండి. ఎందుకంటే మిడ్ నైట్లో ఈ శవాన్ని పడేయాలి. మిడ్ నైట్ కావాలంటే మిడ్ నైట్ వరకు మనం బయట ఏదో ఒకటి టైం పాస్ చేయాలి. అందుకే సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్ళి మిడ్ నైట్లో 1 గంటకి ఆ సమయంలో మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ శవాన్ని ఏదులాపూర్ చెరువులో పడేయడానికి ఒక క్యాబ్ బుక్ చేశారు. ఆ క్యాబ్ వచ్చిన అతనికి అనుమానం వచ్చింది. ఇతన్ని తీసుకెళ్ళి ఆ క్యాబ్లో ఎక్కిస్తుంటే, ఇదేంటి కొంచెం తేడాగా ఉంది, నేను క్యాన్సిల్ చేస్తాను, బుకింగ్ క్యాన్సిల్ చేస్తాను, వెళ్ళిపోతానని చెప్పి అతను అంటే, లేదండి ఇది బాగా తాగున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదులాపూర్ చెరువు దగ్గర అక్కడ వాళ్ళ ఇల్లు అక్కడ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో దించడం కోసం మేము తీసుకెళ్తున్నాం అని చెప్తే ఆయన ఏదో బతిమాలితే, సరే ఎందుకో గంటలో పని అయిపోతుంది కదా, నా డబ్బులు నాకు వచ్చేస్తాయని చెప్పి ఆ క్యాబ్ డ్రైవరు తీసుకెళ్ళాడు. వాళ్ళు పేమెంట్ చేసిన అనంతరం వెళ్ళిపోయాడు ఆ క్యాబ్ అతను. కట్ చేస్తే ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. ఆ చనిపోయిన అతను భార్య కుమార్తె మనీష. ఏమని కేసు పెట్టారు? సెక్యూరిటీగా పనిచేస్తూ ఉంటాడు, అక్కడ జాబ్ కని వెళ్ళాడు, వెళ్ళిన దగ్గర నుంచి కనిపించట్లేదు అని చెప్పి కేసు పెట్టారు. ఎంత దారుణం చూడండి. వీళ్ళే దారుణంగా చంపేసి మళ్ళీ ఏమి జరిగినట్టు ఎవరికి తెలియదు అన్నట్టు కేసు పెడతారు, కనిపించట్లేదని. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిసినాయి. వీళ్ళు ఏ టైంలో ఎక్కడున్నారు, ఎక్కడ మందుబాటులో కొన్నారు, తర్వాత ఆ శవాన్ని పడేయటం కోసం ఎలాంటి ప్లాన్లు చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తే మొత్తం బయటకు వచ్చింది. చూసారా, వివాహేతర సంబంధం క్వశ్చన్ చేశాడని, మంచిగా తండ్రి చెప్పాడని, మందలించాడని, నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్ళిపోయి కరెక్ట్ కాదని చెప్పి అన్నాడని, ఎంత దారుణంగా తండ్రిని చంపేసింది చూడండి. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపేశారు. తల్లి కూడా వీళ్ళకి మద్దతు తెలపటం, భర్తను చంపుతుంటే సహకరించటం. అసలు ఈ సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లా. ఈ మధ్యకాలంలో అన్ని ఘటనలు ఇట్లాగే జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, చాలా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ప్రేమ నటిస్తారు చూడండి. మొన్న జగిత్యాలలో కోర్టులలో చిన్న పాప హితీక్షని చంపేసి ఎంత నాటకం ఆడింది. ఏం పాపో తెలియదు, అయ్యో ఎవరో చంపేశారంటూ ఆ చిన్న పాప హితీక్ష తల్లి పక్కనే కూర్చొని దొంగ ఏడుపు లేడ్చింది. ప్రపంచం మొత్తం చూసింది కదా. ఇలాంటి నాటకాలు ఆడేవాళ్ళు, అమాయకంగా నటించేవాళ్ళు, ప్రేమ నటించేవాళ్ళు దారుణాలకు తెగబడతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఉరిశిక్ష వేస్తేనే కరెక్ట్. తండ్రిని చంపినటువంటి ఇలాంటి కుమార్తెను చూస్తే ఇది మొత్తం విన్న తర్వాత మీకేమర్థమైందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తల్లి సహకరించడం ఏంటండి? ఆ చనిపోయిన అతనే భార్య కూడా వీళ్ళకి సహకరించడం ఏంటి? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.